పిల్లలు ఎంతో హ్యాపీగా ఉన్నారు. ఇది నేను కళ్ళారా చూడగలుగుతున్నానంటే దానికి కారణం నువ్వే త్రిదేవ్. నా ప్రాణాలు నిలబెట్టావని కాదు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి సంతోషంగా ఉండటం చూసే అవకాశం ఇచ్చావు. పైగా నా మనసులోని బాధ అర్థం చేసుకున్నావు. నా గతం మర్చిపోవటానికి టైం పడుతుందని తెలుసుకుని నాకు స్పేస్ ఇచ్చావు. నేను కూడా నిన్ను అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తాను. ఏంటి మావయ్య గారు, అందరూ అంత సంతోషంగా ఉన్నారు? నాకు కూడా చెప్పండి, మీ సంతోషాన్ని నేను పంచుకుంటాను. ఏం లేదు మరిది గారు, పెన్ని వంటల్ని నాన్న ఇంతకాలమన్నా మర్చిపోకుండా పొగుడుతున్నారు. దానికి మేము మురిసిపోతున్నాం. మీరు కూడా మా శ్రీవల్లిని హ్యాపీగా ఉంచాలి అనుకుంటే తను చేసిన ప్రతి వంటని పొగుడుతూ ఉండండి. అలాగే వదిన, తప్పకుండా పొగుడుతాను. తను చేసిన వంటలు ఎలా ఉన్నా కూడా నేను పొగుడుతాను. తన సంతోషం కంటే నాకేం కావాలి చెప్పండి? విన్నావా? భార్య చేసిన వంటల్ని పొగడాలంట. నాకా ఛాన్స్ ఎక్కడుంది? నువ్వెప్పుడు వంట చేయవుగా, కనీసం నాకు ఒక గ్లాస్ మంచినీళ్ళు కూడా తెచ్చేవు. ఒక పక్కేమో కొత్తగా పెళ్ళైన యువ జంట, మరో పక్కేమో మాకు ఎప్పటికీ ఆదర్శమైన జంట. వావ్, చూడ్డానికి కన్నుల పండగగా ఉంది. ఇద్దరూ ముస్తాబై వచ్చారు. ఏంటి విషయం మరిది గారు? శ్రీవల్లిని తీసుకుని సరదాగా అలా బయటికి వెళ్దామని. మంచి ఆలోచనే. అలా బయటికెళ్తేనే తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పైగా కొత్తగా పెళ్ళైన యువజంట, అలా సరదాగా షికారికి వెళ్ళాలి. ఓకే ఓకే, ఎంజాయ్ మరిది గారు. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారు త్రిదేవ్? ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా వెళ్ళిరండి. నాకు హైదరాబాద్ అంతగా తెలియదు కదా. శ్రీవల్లి ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికే వెళ్తాను. కేబీఆర్ పార్కు వ్యూ చాలా బాగుంటుంది. అక్కడ ఫుడ్ కోర్టు, ఐస్ క్రీము చాలా బాగుంటాయి. అక్కడికి వెళ్ళండి. నువ్వేమంటావు శ్రీవల్లి? సరే సరే బావా, అక్కడికే వెళ్తాం. ఈ ప్లేస్ చాలా బాగుంది కదా శ్రీవల్లి? ఇంతకుముందు ఎప్పుడు నువ్వు ఇక్కడికి రాలేదా? రాలేదు. సుబ్బు కూడా నిన్ను ఇలాంటి ప్లేస్లకి తీసుకెళ్లేదా? తీసుకెళ్ళలేదు. ఎందుకు శ్రీవల్లి అలా ఫీల్ అవుతావు? మామూలుగా లవర్స్ అంటే పార్కులు, పబ్బులు, సినిమాలు, రెస్టారెంట్లు అంటూ తిరుగుతారు కదా. అలా మీరు గతంలో ఏమన్నా తిరిగారా అని అడిగాను, అంతే. ఇట్స్ ఏ కామన్ థింగ్. దానికెందుకు అలా అయిపోతావు? నేను సుబ్బులా కాదు, నిన్ను హైదరాబాద్లో ఉన్న అన్ని అందమైన ప్లేసులకి తీసుకెళ్తాను. నిన్ను హ్యాపీగా చూసుకుంటాను. కమాన్ శ్రీవల్లి, మనం ఇక్కడికి వచ్చింది సరదాగా గడపడానికి. అలా డల్గా ఉంటావేంటి? నాలాగా నువ్వు కూడా ఫ్రీగా మాట్లాడు. అప్పుడే ఒకరిని ఒకరు తొందరగా అర్థం చేసుకుంటాం. సరే, ఏవైనా తిందాం. నీకు ఏం తీసుకురమ్మంటావు? నీ ఇష్టం. నువ్వేం తెచ్చినా నాకు ఓకే. ఏంటి శ్రీవల్లి ఇది? ఇప్పుడే చెప్పాను కదా ఫ్రీగా ఉండమని. మళ్ళీ అలా మాట్లాడతావేంటి? నీకంటూ ఏదో ఒక ఇష్టం ఉంటుంది కదా, చెప్తే అదే తీసుకొస్తాను. నాకొక చాకోబార్ ఐస్ క్రీమ్ కావాలి. గుడ్. ఇలా నీకు నచ్చింది చెప్పాలి. నేను వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకొస్తాను. నువ్వు ఆ బెంచ్ మీద కూర్చో, సరేనా? ఆ తిరుపతి గడి ఫోన్ నెంబర్ త్రిదేవ్కి మెసేజ్ పెట్టావా? ఒక నిమిషం ఆర్తి, పెట్టేశాను. హలో హలో,
నేను త్రిదేవిని మాట్లాడుతున్నా. హా సార్, నా పేరు తిరుపతి. కేసు సారు నాకు విషయం అంతా చెప్పారు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నేను ఈటీ స్ట్రీట్ దగ్గర ఉన్నాను సార్. ఎక్కడా? నాకు కనిపించట్లేదుగా. హా సార్, ఇక్కడున్నాను సార్. ఇదిగో ఇక్కడ. ఓకే శ్రీవల్లి, అదిగో అక్కడ బెంచ్ మీద కూర్చొని ఉంది. నువ్వు వెళ్ళి పని మొదలు పెట్టు. అలాగే సార్. పల్లీలు వేరుశనకాయలమ్మా, వేరుశనకాయలు. పల్లీలు పల్లి. అమ్మ శ్రీవల్లి, ఎలా ఉన్నావమ్మా? నేను మీకు తెలుసా? నేను నీకు తెలియకపోవచ్చమ్మా. నువ్వు నీ లవర్ సుబ్బు, మీ ఇద్దరు మాత్రం నాకు బాగా తెలుసు. ఎలా తెలుసా అని ఆలోచిస్తున్నావా? నువ్వు సుబ్బు అప్పుడప్పుడు కృష్ణకాంత్ పార్క్ వచ్చేవారు కదా. అవును. అప్పుడు మిమ్మల్ని చూశాను. సుబ్బు నా దగ్గర 2-3 సార్లు వేరుశనక్కాయలు కూడా కొన్నాడు. మీ ఇద్దరు కూడా చాలా అందమైన జంటమ్మా. ఆ పార్కులోకి వచ్చే లవర్స్ది చాలా మందిది టైంపాస్ లవ్ అమ్మా. కానీ మీ ఇద్దరిది మాత్రం స్వచ్ఛమైన ప్రేమ అని నాకు అనిపిస్తుండేది. ఇంతకీ సుబ్బు ఎలా ఉన్నాడమ్మా? ఓ, మీ ఇద్దరికి పెళ్ళైపోయిందా? పోనీలే అమ్మా. ఆ పార్కులోకి వచ్చే వాళ్ళలో చాలామంది ప్రేమించుకొని అవసరం తీరిపోగానే సాయంత్రం విడిపోతారు. కనీసం మీరైనా పెళ్లి చేసుకున్నారు, సంతోషం. ఇంతకీ మీ ఆయన సుబ్బు ఏడి? ఓ, ఐస్ క్రీమ్ తేవడానికి వెళ్ళాడా? సుబ్బు ఇక్కడ లేడు. మీరు మాట్లాడటం ఆపుతారా? అయ్యో, అలా అంటావేంటమ్మా? నీకు విషయం తెలుసా? అసలు మీ ఇద్దరు చట్టాపట్టాలు వేసుకు తిరుగుతూ ఉంటే మిమ్మల్ని చూశాక నాకు కూడా గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుండేది అనుకునేవాడిని. రాస్కెల్, ఏంటో తనతో వాగుతున్నావు? రే, ఎవడరా నువ్వు నన్ను కొడుతున్నావు? అతను నా భర్త. ఇతన్ని భర్త అంటే నువ్వు కూడా అందరిలాగే సుబ్బుని టైంపాస్కి ప్రేమించావా? బాగుంది. ప్రేమేమో వాడితో, పెళ్ళేమో వీడితో. అసలు మీ ఇద్దరు తిరిగిన తిరుగుళ్ళు చూస్తే పెళ్లి కాకుండానే పిల్లల్ని కనే. ఏం కూసావురా? ఏంట్రా నన్ను కొట్టావు? నేనేమన్నా అబద్ధం చెప్పానా? ఉన్నదే కదా చెప్పాను. వాళ్ళిద్దరూ ఈ ప్లేస్కి చాలా సార్లు వచ్చారు. ఈ అమ్మాయి పెళ్లికి ముందు నానా తిరుగుళ్ళు తిరిగిందని తెలుసు కూడా పెళ్ళాన్ని ఏమీ అనలేక ఆ నిజం చెప్పిన నాలంటోని కొడతావా? నువ్వేం మగాడువో నాకు అర్థం కావట్లేదు. చీచి! ఏంటి శ్రీవల్లి, ఇక్కడికి నువ్వు సుబ్బు చాలాసార్లు వచ్చారా? నువ్వు నాకు అబద్ధం చెప్పావా?